హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంటిగ్రేటెడ్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని కుల ధృవీకరణ పత్రం కూడా అంటారు. సో ఇది వచ్చేసి ప్రస్తుతానికి నేను చెప్పే ప్రాసెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది. కానీ సేమ్ ప్రాసెస్ మనం తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మనం సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే అప్లికేషన్ మాత్రమే మారుతుంది, కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లై చేసే ప్రొసీజర్ అంతా సేమ్. సో కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా ఈ వీడియోని హ్యాపీగా చూడొచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ జోలికి వెళ్తే కనుక మనము ఈ అప్లికేషన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ యూజెస్ మనము చూస్తే ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి, ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. అది ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ఈ కుల ధృవీకరణ పత్రం అనేది చాలా మ్యాండేటరీ డాక్యుమెంట్. ఇది లేకుండా ఏది జరగదండి, సింపుల్గా చెప్పాలంటే. అదేవిధంగా స్టూడెంట్స్, పిల్లల విషయాలకు వస్తే ఇప్పుడు స్కూల్లో ఎన్రోల్మెంట్ రిజిస్టర్ చేయాలన్నా కానీ కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా అడుగుతున్నారు. సో అట్లా స్కూల్లో యూజ్ అవుతుంది. అదేవిధంగా స్కాలర్షిప్స్కి అప్లై చేయాలన్నా కానీ ఈ కుల ధృవీకరణ పత్రం అనేది చాలా మ్యాండేటరీ డాక్యుమెంట్. ఇది లేకుండా జరగదు. సో కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా పోటీ పరీక్షలకి, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది వెళ్ళినా కానీ మనకు క్యాస్ట్ బేసిస్తో మనకు వచ్చేసి మనకు రిజర్వేషన్ అనేది ఉంటుంది కదా. సో దానికోసం కూడా ఇప్పుడు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కానీ అప్లై చేసేటప్పుడే మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతున్నారు. సో కాబట్టి అక్కడ కూడా ఈ సర్టిఫికేట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా చాలా ఫేసెస్, ఈవెన్ ఎంప్లాయీస్ కూడా కొన్ని రకాలుగా మనం వచ్చేసి కౌన్సిలింగ్ అందుకు వెళ్ళేటప్పుడు, ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్స్ కానీ, ప్రమోషన్ కౌన్సిలింగ్స్లో కానీ మనకు వచ్చేసి ఈ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు. ఇట్లా చాలా యూజెస్ అనేది ఈ సర్టిఫికేట్తో ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అప్లికేషన్ని ఎలా అప్లై చేయాలి అనే ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేయొచ్చు. అదేవిధంగా మీ సేవలో కూడా ఇది అప్లై చేయొచ్చు. అప్లికేషన్ అయితే రెండింటికి ప్రొసీజర్ అయితే సేమ్ అండి. అప్లికేషన్ వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ అప్లికేషన్. చూడండి, ఇది చాలా అంటే చాలా సింపుల్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ని ఎలా అప్లై చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా రాయాలి, ప్రతి ఒక్క ఫీల్డ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది మీకు తెలిసిండొచ్చు, కానీ ఇందులో మా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవేంటో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. గౌరవనీయులైన మండలం, ఇక్కడ మీ మండలం పేరు అయితే స్పెసిఫై చేయాల్సి వస్తుంది. ఏ మండలం అయితే ఆ మండలం, తహసీల్దార్, అట్లనే జిల్లా అనమాట. మీ జిల్లా పేరు రాయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది కామన్ అప్లికేషన్ అండి. క్యాస్ట్, ఇన్కమ్ అండ్ ఓబీసీకి ఒకటే అప్లికేషన్ సరిపోతుంది. నేను మీకు ఆ రెండు ఆదాయ ధృవీకరణ పత్రం, ఓబీసీ అనేది కూడా సపరేట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తే మనకు కావాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్ కాబట్టి ఇక్కడ టిక్ చేయాలి. కుల ధృవీకరణ పత్రం దగ్గర టిక్ చేయాలి. నెక్స్ట్ పోతే దరఖాస్తుదారుని పేరు. ఈ అప్లికేషన్ని తెలుగులో ఫిల్ చేయాలా, ఇంగ్లీష్లో ఫిల్ చేయాలా? నా సజెషన్ ఏంటంటే దయచేసి అప్లికేషన్ని ఇంగ్లీష్లోనే ఫిల్ చేయండి. ఎందుకంటే అప్లికేషన్ అనేది మనకు వచ్చేసి సర్టిఫికేట్ అనేది మనకు ఇంగ్లీష్లోనే వస్తుంది కాబట్టి దయచేసి దీన్ని ఇంగ్లీష్లోనే ఫిల్ చేయండి. ఇంకొకటి, అప్లై చేసే వాళ్ళు రెండు రకాలు ఉంటారు. నేనైతే రెండు రకాలుగా చూస్తాను అప్లై చేసే వాళ్ళని. ఒకటి స్టూడెంట్స్, ఒకటి వచ్చేసి జనరల్ పబ్లిక్ అనమాట. స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళైతే మాత్రం కంపల్సరీ మీ ఎడ్యుకేషన్ రికార్డ్స్, అంటే మీ టీసీ లేదా మీ ఎడ్యుకేషన్ రికార్డ్ ప్రకారం వాళ్ళ ఆ డీటెయిల్స్ తీసుకొని దాని ప్రకారమే ఫిల్ చేయండి. ఇక్కడ దరఖాస్తుదారుని పేరు దగ్గర మీ పేరు వచ్చేసి రాయాల్సి వస్తుంది. అది కూడా ఇంగ్లీష్లో మీ సర్నేమ్, మీ ఇంటి పేరుతో సహా కంప్లీట్ క్యాపిటల్ లెటర్స్లో ఇక్కడ రాయండి. ఎందుకంటే పేరు స్పెల్లింగ్ ఎందుకు రాయమంటున్నానంటే, ఇంటి పేరుతో సహా ఎందుకు రాయమంటున్నానంటే, ఇంగ్లీష్లో ఒకే పేరుని మల్టిపుల్ స్పెల్లింగ్స్లో రాయచ్చు, అంటే వివిధ రకాలుగా రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సుదర్శన్ అనే పేరు తీసుకోండి, SUDAR రాయొచ్చు, SUDHAR రాయొచ్చు. సుధా అనే పేరు తీసుకోండి, SUDA రాయొచ్చు, DHA రాయొచ్చు. శ్వేత అనే పేరు తీసుకోండి, SWTA రాయొచ్చు, THA రాయొచ్చు. కాబట్టి పేరు అనేది క్లియర్గా మీ ఎడ్యుకేషన్ రికార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా
నీట్గా క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఎందుకంటే మీరు రాసేదాన్ని బట్టే అక్కడ అప్లై చేసేటప్పుడు టైప్ చేస్తారు కాబట్టి నీట్గా చూసి రాసుకోండి. ఒకవేళ చదువుకొని వాళ్ళు జనరల్ పబ్లిక్ ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ కంప్లీట్ నేమ్ అనేది రాయండి. ఓకేనా. నెక్స్ట్ దరఖాస్తుదారుని తల్లి లేదా తండ్రి లేదా భర్త పేరు. ఇక్కడైతే స్టూడెంట్స్ అయితే కంపల్సరీ 90% మీ తండ్రి పేరు రాయాల్సి వస్తుంది. అది కూడా క్యాపిటల్ లెటర్స్లో నీట్గా మీ టీసీలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా రాయండి. ఒకవేళ చదువుకునే వాళ్ళైతే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీ తండ్రి పేరు రాయండి. ఒకవేళ పెళ్ళైన మహిళలు అయితే మీ ఆధార్ కార్డులో మార్పులు చేసుకున్నట్లయితే కనుక వాళ్ళ భర్త పేరు కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూసేస్తే లింగం అంటే మీ మేలా ఫిమేలా ఆడ మగ అనేది రాయాల్సి వస్తుంది. పుట్టిన తేదీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాలం. చదువుకునే పిల్లలు అయితే కంపల్సరీ మీ ఎడ్యుకేషన్ రికార్డ్ ప్రకారం మీ టీసీ ప్రకారం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మెన్షన్ చేయండి. కొందరికి ఆధార్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మన చదువుకునే రికార్డుల ప్రకారం ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. చదువుకునే పిల్లలు అయితే కంపల్సరీ మీ ఎడ్యుకేషన్ రికార్డ్స్ ప్రకారం ఉండే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా. మిగతా వాళ్ళు మీ ఆధార్ ప్రకారం రాయండి. నెక్స్ట్ పోతే ఇంటి నెంబర్. ఇవన్నీ జనరల్ ఫీల్డ్స్. మీ ఇంటి నెంబర్ రాయండి. మీరు ఏ మండలానికి సంబంధించిన మీ జిల్లా ఏంటి, మీరు ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు, మీ గ్రామం మీ ఊరి పేరు అనమాట. ఓకే. రెవెన్యూ గ్రామం అయితే అంత మ్యాండేటరీ అయితే అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు, కానీ తెలిస్తే రాయండి. పిన్ కోడ్ మీ ఊరి పిన్ కోడ్, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ క్లియర్గా రాయండి. ఇకపోతే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్. నేను ఇక్కడ మీకు ఫస్ట్లో ఒకటి చెప్పడం మర్చిపోయాను. అసలు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా కుల ధృవీకరణ పత్రం అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఆధార్ కార్డు, మీ రైస్ కార్డు, ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా టీసీ. ఓకేనా. మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి, రైస్ కార్డ్ జిరాక్స్ కావాలి, అట్లనే మీ ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కావాలి. మీ ఇంట్లో మీదే కాదు, మీ ఇంట్లో ఎవరిదైనా పర్లేదు. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరో ఒకరికి ఇదివరకే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మంజూరు చేసింటారు, ఆ జిరాక్స్ అనేది పెట్టినా సరిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఎవ్వరు ఇంతవరకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయలేదనుకోండి, కంపల్సరీ మీ సంబంధించి పిల్లలు ఎవరైనా ఉన్నా లేదంటే మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ టీసీ అని పెన్షన్ చేయండి. ఎందుకంటే టీసీలో ఎడ్యుకేషన్ రికార్డ్స్లో క్లియర్గా మన క్యాస్ట్ అనేది రాసింటారు, ఆ టీసీ జిరాక్స్ పెట్టినా సరిపోతుంది. ప్రూఫ్ పెట్టకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరగదు. ఎందుకంటే ఒక బీసీ క్యాండిడేట్ వచ్చి నా ఏ ప్రూఫ్ లేదని చెప్పేసి నాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వంటే ఇవ్వరు. కంపల్సరీ మీరు ఏదో ఒక ప్రూఫ్ అనేది మ్యాండేటరీగా పెట్టి తీరాల్సిందే. ఓకేనా. సో కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు ఎవరిదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టచ్చు, లేదా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పాతది పెట్టచ్చు, లేదా టీసీ ఉంటేనే మీ ఇంట్లో పిల్లల టీసీ ఉంటే టీసీ అయినా పెట్టచ్చు. ఈ 3 డాక్యుమెంట్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఆధారు, రైస్ కార్డ్ మ్యాండేటరీ, ఇదర్ క్యాస్ట్ కావచ్చు, టీసీ కావచ్చు, ఏదైనా ఒకటి ఉన్నా పర్లేదు, అది మెన్షన్ చేయండి. ఇంకొకటి ఇక్కడ నెక్స్ట్ కాలం తీసుకుంటే కులం, ఉపకులం, మతం. ఇక్కడ ఏంటంటే కులం అంటే మీరు ఏం చేయాలంటే మీరు ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా క్లియర్గా మెన్షన్ చేయండి. ఓసీ అయితే సబ్ క్యాస్ట్ కంప్లీట్గా రాయాల్సిన అవసరం లేదు, ఓసీ. బీసీలు అయితే బీసీలో ఏ గ్రూప్, బీసీ ఏనా, బీసీ బీనా, బీసీ సీనా, బీసీ డీనా. ఓకే. నెక్స్ట్ పోతే మీకు వచ్చేసి ఎస్సీలు కూడా ఈ మధ్య ఏంటంటే విభజన అనేది జరిగింది, డివైడ్ చేశారు. దాంట్లో మీ గ్రూప్ తెలిస్తే రాయండి. గ్రూప్ 2నా, గ్రూప్ 3నా, గ్రూప్ 1నా తెలిస్తే మీ గ్రూప్తో సహా మెన్షన్ చేయడం చాలా మంచిది. ఇకపోతే ఉపకులం. ఏ క్యాస్ట్కైనా ఉపకులం అనేది కంపల్సరీ ఉంటుంది. క్యాస్ట్ ఓసీ అయితే ఉపకులాలు చాలా ఉన్నాయి దాంట్లో. రెడ్లని, రెడ్డి కాపు అని, కమ్మ అని, ఇట్లా చాలా కులాలు. అట్లా బీసీలో కూడా చాలా ఉపకులాలు ఉన్నాయి. మీ కులం పేరు నీట్గా రాయండి. మీ కులం ఏదైతే అది బీసీఏ, రజక, హిందూ, ఇది ఫార్మేట్ అనమాట. బీసీఏ అనేది మీకు సంబంధించి కులం, రజక అనేది ఉపకులం, మీ మతం ఏది, హిందూ అయితే హిందూ రాయండి, ముస్లిం అయితే ముస్లిం రాయండి, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ రాయండి. ఇట్లా ఈ 3 డీటెయిల్స్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయాలి. మీ కులం ఏంటి, ఉపకులం ఏంటి, మతం ఏంటి. ఇకపోతే సంవత్సర ఆదాయం. మీరు ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే కావాలి అనుకుంటే ఇది రాయాల్సిన అవసరం లేదు. మీరు ఈ కాలం అయితే స్కిప్ చేయొచ్చు. లేదా ఈ ఆదాయం అనేది మెన్షన్ చేయాలి అనుకుంటే కనుక ప్రతి సంక్షేమ పథకానికి మీరు 1,20,000 వరకు హ్యాపీగా పెట్టుకోవచ్చు జనరల్గా. కానీ మీరు వద్దనుకుంటే భయపడాల్సిన పని లేదు. 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మీ ఆదాయాన్ని అనేది మెన్షన్ చేయొచ్చు.
నో ప్రాబ్లం, ఏ సమస్య రాదు. గతంలో 20,000, 30,000, 10,000 ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అంత తక్కువ ఆదాయాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి 80 నుంచి ₹1,00,000 వరకు మీరు మెన్షన్ చేయొచ్చు. ఇకపోతే కింద ఈ ఓబీసీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఈ కాలమ్స్ మీరు స్కిప్ చేయొచ్చు. ఇవి ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించి నేను తర్వాత వేరే వీడియోలో చెప్తాను మీకు, ఇవి స్కిప్ చేయండి. ఇకపోతే దరఖాస్తుదారుని సంతకం దగ్గర మీ సంతకం పెట్టేసి నేను అప్లై చేయాల్సి వస్తుంది. ఈ అప్లికేషన్ వచ్చేసి మీ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీకి ఇస్తే ఆయన మీరు ఇచ్చిన జిరాక్సెస్ అప్లికేషన్ అప్లై చేసి విఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేస్తారు. దీన్ని వచ్చేసి జనరల్గా ఈ అప్లికేషన్కి 30 వర్కింగ్ డేస్ అనమాట, అంటే 30 రోజులు పడుతుంది సర్టిఫికేట్ రావాలంటే. కానీ జనరల్గా ఈ సర్టిఫికేట్కి అంత టైం పట్టదనమాట. జనరల్ గవర్నమెంట్ ఇచ్చిన లిమిట్ వచ్చేసి 30 డేస్. దీన్ని మనం 2 నుంచి 7 రోజుల లోపల వచ్చేస్తుంది. చాలా ఈజీగా మనం తిరిగి చేయించుకునే 2 నుంచి 7 రోజుల లోపల ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కానీ జనరల్ టైం అయితే 30 డేస్. ఇది ఈ అప్లికేషన్ ప్రొసీజరు. కానీ నేను చెప్పినట్టు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. దరఖాస్తు దాని పేరు దగ్గర, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. ఇది జనరల్ ప్రాసెస్, ఇది ఎవరైనా చెప్తారు కానివ్వండి. ఇంకొంచెం డెప్త్గా వెళ్తే ఇది కంప్లీట్ ప్రాసెస్ అండి. ఇంకొంచెం డెప్త్గా వెళ్తే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి చెప్తాను చూడండి. జనరల్గా మీరు ఒక్కసారి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తే వితిన్ 1 ఇయర్ మీరు మళ్ళీ వచ్చేసి విఆర్ఓ దగ్గర నుంచి తహసీల్దార్ గారి దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా స్పాట్లో ఇస్తారు. ఒక్కసారి మీరు తప్పు చేశారు అప్లికేషన్లో, మీ ఇంటి పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా తప్పు పోయింది అంటే దాన్ని సరిదిద్దుకోవాలంటే 1 ఇయర్ పడుతుంది. ఓకేనా? లేదా మీ ఆధార్లో కనుక కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది. కానీ ఒకవేళ మిస్టేక్ చేసి అది కనుక అప్లై చేశారు అంటే ఆ తప్పు సరిదిద్దుకోవాలంటే 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ లోపల అయితే మాత్రం రీఇష్యూయన్స్ సర్టిఫికేట్ మాత్రమే జనరేట్ అవుతుంది. మళ్ళీ కొత్తగా అప్లై చేశాను కుదరదు. ఇది కొంచెం అడ్వాన్స్డ్, అర్థం కాని వాళ్ళు వదిలేసేయండి. ఇంతవరకు చూడండి. చదువుకున్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ కానీ, తండ్రి పేరు కానీ మీరు కనుక తప్పు రాశారు అంటే ఆ తప్పు సరిదిద్దుకోవాలంటే ఎయిదరు మీ ఆధార్ కార్డులో ఉన్న కరెక్ట్ డేటా ఉండాలి. ఆధార్ కార్డులో కనుక కరెక్ట్ డేటా లేకుంటే మాత్రం సచివాలయాల్లో మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి 1 ఇయర్ పడుతుంది. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇదైతే నా సైడ్ నుంచి నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. ఓకే, మీరు కొంచెం జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఇందులో మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కనుక, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతాను, వాటికి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని రావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.